మీకు ఏదో ఒక రోజు ఏదో ఒక లీగల్ పాయింట్ మీకు అవసరం వచ్చి ఉంటుంది. మీరు చూస్తున్నా, నన్ను ఫాలో అవుతున్నా, ప్రతి వీడియోలో మీకు యూజ్ఫుల్ కంటెంటే ఇస్తున్నాను. ఏదో ఒక రోజు ఏ ఒక్క కంటెంట్, ఏ ఒక్క పాయింట్ మీకు యూజ్ అయినా చాలా బిగ్ రిలీఫ్ వస్తుంది. కాబట్టి ఛానల్ని చూడగానే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. విజయ్ మాల్యా గారు ఒక లోన్ తీసుకున్నారు. సో మొన్న లాస్ట్ టైం ఇచ్చిన ఇంటర్వ్యూలో పాడ్కాస్ట్లో అతను ఏం చెప్పాడంటే, నేను నయా పైసా కూడా లోన్ తీసుకోలేదు, ఆమె గ్యారెంటర్ అన్నారు. యాక్చువల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ గ్యారెంటర్స్ ఉంటారు అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ షూరిటీలు ఉంటాయి. స్పెసిఫిక్ గ్యారంటీ, కంటిన్యూయింగ్ గ్యారంటీ అండ్ పర్ఫార్మెన్స్ గ్యారంటీ అని ఉంటాయి. సో స్పెసిఫిక్ గ్యారంటీ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఎవరైనా ఒక వ్యక్తి లోన్ తీసుకున్నాడు, ఒక క్రెడిటర్ డెబిటర్కి లోన్ ఇచ్చాడు. సో ఆ ప్రిన్సిపల్ డెబిటర్కి లోన్ ఇవ్వాలి అంటే ఏదైనా షూరిటీ అడిగింది అనుకోండి, క్రెడిటర్ అంటే బ్యాంక్ ఏదైనా షూరిటీ అడిగింది అనుకోండి, మీరు వెళ్ళి ఎవరైనా ఆస్తులు ఉన్న వాళ్ళు అలా ఆస్తి చూపిస్తూ షూరిటీ ఇవ్వచ్చు, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ షూరిటీ ఇవ్వచ్చు. ఇలాంటి కొన్ని నియమాలు ఉంటాయి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం. సో ఆ గైడ్లైన్స్ ప్రకారం షూరిటీ ఇచ్చినప్పుడు దాన్ని చూపించి అతనికి లోన్ ఇస్తారు. అతను లోన్ కట్టలేకపోయిన ఎడల మీ దగ్గర వసూలు చేస్తారు. సో ఇతను ఏ పర్సన్కి ఇవ్వలేడు, ఒక కంపెనీ అతని కంపెనీకే ఇచ్చాడు, ఎయిర్లైన్స్కి. సో దాన్ని ఏమంటారంటే పర్ఫార్మెన్స్ గ్యారంటీ అంటారు. అంటే ఆ కంపెనీ పర్ఫామ్ చేస్తుంది, ఈ ఆబ్లిగేషన్తో మేము కడతాము, అంటే ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ బాధ్యతతో మేము పే చేస్తాము, కంపెనీ ఇలా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం, కంపెనీ వర్త్ ఇంత, ఇలా వర్క్స్ చేస్తూ మేము మంత్లీ ఈఎంఐస్ పే చేస్తాము. లేదు కంపెనీ ఫెయిల్ అయింది, కంపెనీ సక్సెస్ అవ్వాలి అనుకున్న ప్లాన్ ప్రకారం అలా అయితే నా ఆస్తులు జప్తు చేసుకోవచ్చు, లేదా నేను పే చేస్తానని ఒక గ్యారంటర్, పర్సనల్ గ్యారంటర్. విజయ్ మాల్యా కేసులో పర్సనల్ గ్యారంటర్. మరి ఈ కేసులో జైలుకి వెళ్తాడా? ఎందుకు అతను పారిపోయాడు? చాలామంది అప్పులు ఎక్కొట్టారు కదా, అతనే ఎందుకు పారిపోయాడు? దేనికి? ఇండియాలో చాలామంది ఉన్నారు కదా. రీసెంట్గా మన తెలుగులో సుబ్బిరామిరెడ్డి వాళ్ళ కంపెనీ కూడా పెద్ద ఎత్తున అమౌంట్ ఇవ్వాల్సి ఉంటే 2500 crores ఏమో సెటిల్ చేసుకున్నారు కదా, లేదా 180 కోట్లే అనుకుంటా, 2500 కాదు 180 కోట్లకి చేశారు. అది జస్ట్ తక్కువ అమౌంట్కి చేశారు, అది ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు ఐడియా లేదు, బట్ వెరీ లెస్ అమౌంట్కి చేశారు. మిగతా అన్నీ మాఫీ చేశారు, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఇతను ఎందుకు అలా చేయలేదు అంటే, ఇతను ఏం భయపడ్డాడంటే, దామాని వాళ్ళు లాస్ట్ టైం కొన్ని ఎయిర్లైన్స్ ఇలాగే లోన్ డిఫాల్ట్ అయితే జైల్లో పెట్టారు. సో ఇతన్ని కూడా జైల్లో పెడతారు అనే భయంతో పొలిటికల్ కూడా వీళ్ళని ఫండ్స్ అడుగుతుంటారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఆ మందు కానీ ఆ మనీ కానీ కొన్ని కోట్లలో అడుగుతుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని టైమ్స్లో ఏ పార్టీకి గెలుస్తూ ఆ పార్టీకి ఇవ్వచ్చు, కొన్ని టైమ్స్లో రెండు పార్టీలకు ఇవ్వచ్చు. కొన్ని టైంలో కంపెనీ పర్ఫార్మెన్స్ బాగలేదు అనుకున్న టైంలో ఎవరు ఫోన్ ఎత్తకుండా, ఎవరికి స్పాన్సర్ చేయకుండా కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి టైంలో ఎవరిదైనా ఈగో హర్ట్ అయ్యింది